కోదండ రాముడు అనేటటువంటిది. ఇక్కడ కోదండం అంటే నేను చాలా ఒక 3-4 రోజుల నుంచి పెద్దలను అడిగి తెలుసుకున్నది ఏంటంటే వెదురుతో చేసినటువంటిది అని, స్వచ్ఛమైనటువంటి వెదురుతోటి, బాగా బలమైనటువంటి వెదురుతో చేసినటువంటిదని, ఉత్తమమైనటువంటిదని. ఓ దండ, దండ అంటే గట్టి చెక్కతో చేసినటువంటిది, కర్రతో చేసినటువంటిది అని నిఘంటు అర్థం తెలుస్తోంది. దానికి ప్రత్యేకమైనటువంటిది ఇంకా అంటే దాంతో నాకు తృప్తి కలగలేదు. కానీ ఇంకా పెద్దలు కాకునూరు సూర్యనారాయణ గారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు. ఈ కోదండం అనేటటువంటిది శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రధానమైనటువంటి ఆయుధం. మనకి శ్రీరామచంద్రమూర్తికి కాసేపు సీతాదేవి అటు ఇటు వెళ్ళొచ్చు, రాముడు అటు, మన లక్ష్మణ స్వామి అటు ఇటు వెళ్ళొచ్చు. కానీ ఆయన ఎడం చేతికి ఈ కోదండం లేనిదే ఆయన కనిపించడు. మనకి కొత్తగా ఉంటుంది, ఎక్కడ అటువంటి ఆయుధం లేదు, ఎక్కడా లేకుండా రాముడు కనిపించడు. ఇక్కడ రాముడికి కోదండం అనేటటువంటిది, శివుడికి పినాకం అనేటటువంటిది, వీటికి పేర్లు ఉన్నాయి. ఇది పెద్దలు అంటే మనం ప్రశ్నించడానికి వీల్లేదు, పెద్దలు చెప్తారు, అది వినాలి. తర్వాత బరువుటది యుద్ధకాండలో చెబుతారు, అద్భుతమైనటువంటి శూలం అది. దాని బరువు తెలుసుకుంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. 2,24,000 కేజీలు. 2,24,000 కేజీల బరువు ఉన్నటువంటి ఆయుధాన్ని కోపంతో సుగ్రీవుని చంపేద్దామని విసురుతున్నాడు. ఆయన విసిరేశాడు, విసురడం కాదు విసిరేశాడు. అది అలా గాల్లో 96 8 అడుగుల ఎత్తున్న ఆయన చేతిలో ఎంత విల్లుండాలో, ఎంత ఆకరణాంతం అంటే చెవి వరకు లాగి చూసి వదిలాడంటే సరిగ్గా అక్కడికి వెళ్ళే కొట్టుకుంటుంది. అంత అద్భుతమైనటువంటి ఆయుధం. అది ఎంత బలమైనటువంటిదో చూడండి. అది వెదురుతో తయారు చేసినట్టుగా చాలా మంది చెప్పారు ఈ మధ్య నాకు. అది స్వచ్ఛమైనటువంటి వెదురుతో అడవిలో తీసుకొచ్చాను. ఇంకా కోదండం అనేటటువంటిది అంటే ఉత్తమమైనటువంటి ఆయుధము అనే అర్థం వస్తుంది. తర్వాత ఈ అరణ్య పర్వంలో ఒక విశేషం చెబుతారు మనకి. అరణ్య పర్వం ప్రారంభంలోనే అగ్నిసాక్షిగా ఇద్దరు కూడా అక్కడ సమావేశంలో నిర్ణయించుకుంటారు. అక్కడ వాళ్ళు గాఢాలింగని సౌఖ్యం ఇస్తాడు ఆయన. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ బాలిని చంపడానికి ఈ రాముడిని చూసేటప్పటికి సుగ్రీవుల వారికి కాస్త సందేహం వచ్చింది. నువ్వు చంపగలవా, ఇలా ఉన్నావు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, మొహం అంతా వాడిపోయింది. పాపం సీతాదేవిని వెతుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఇద్దరు కూడా అని సందేహం వచ్చింది ఆయనకి. సందేహం ఇది వాల్మీకి రామాయణంలో మహర్షి రాసినటువంటిది, నా సొంతం కాదండి. ఆయన 2 పరీక్షలు పెడతాను నీకు అని చెప్పి, మొదటి పరీక్ష ఏమిటంటే అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది, శవం ఉంది అక్కడ. అది ఎవరిదంటే దుందుభి అనేటటువంటి రాక్షసుడి యొక్క శవం. దీన్ని ఆయన దృష్టిలో, మన దృష్టిలో 1 ఫర్లాంగు 2 ఫర్లాంగుల దూరం పడేలాగా విసరమన్నాడు ఆయన. విసరమని మొదటి పరీక్ష అది. ఆయన ఎడంకాలి వేలుతోటి 200 దీన్ని విసిరావు. సరే, ఇంకొకటి ఉంది, ఇక్కడ 7 మద్ది చెట్లు ఉన్నాయి. సాల వృక్షాలు అంటారు మద్ది చెట్లు. ఆ మద్ది చెట్లు లైన్గా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ 7 చెట్లు ఒక చెట్టుని కొడితే చాలు, ఒక చెట్టును పట్టమంటే ఆయన సరే అని చెప్పి 2 అడుగులు వెనక్కేసి వారు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంత అదృష్టం అండి. వాళ్ళ రామ సన్నిధిలో, అయోధ్యుడి రామ సన్నిధిలో వారు కోరడన్ని కార్యక్రమాలు చేయడం, అన్నదానాలు చేయడం. ఇక దశరథ రాజు ఇంతవరకు ఎంతమందికి రాలేదు ఆలోచన, ఎంతమంది ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే దానికి ఒక సుకృతం ఉండాలి, పూర్వజన్మ సుకృతం వారికి అది రాసి ఉంది. కనుకనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మాకు కలిగించారు. ఈ చాలా మంది చెప్తారు, ఏమిటి తిరుగులేనిది ఏంటండి ప్రపంచంలో? రామ బాణం ఎక్కడికి ఎంత దూరమైనా సరే ఛేదించగలిగినటువంటి యొక్క బాణం వారిది. మరి బాణం ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది? కోదండం నుంచే వెళుతుంది కదా. అది కోదండం యొక్క విశిష్టత. కాబట్టి రాముడు మన జీవితాలలో, మన ఆధ్యాత్మిక మార్గంలో, మన మనుగడలో, మన నీతి నిజాయితీలలో మనకి, మన భవిష్యత్తుకి దారి చూపించే ఒక మార్గం రాముడు. అటువంటి సందర్భాన్ని ఇవాళ మకర సంక్రమణ కాలంలో అత్యద్భుతమైనటువంటి ఇవాళ ప్రదోష వేళ అద్భుతంగా ఇవాళ ఒక ఇంతకుముందు చెప్పినట్టు ఒక నూతన సంవత్సరం ఇవాళ ప్రపంచం అంతా పెద్ద పండుగ చేసుకుంటుంటే ఈ దేవాలయంలో ఈ కోదండపు పండుగ చేసుకుంటున్నాం మనం.
ఇంత అద్భుతమైనటువంటి కోదండాన్ని అందించిన వారు అది ఇక్కడ కమిటీ సభ్యులు ముఖ్య నారాయణరావు గారు పెద్దలందరూ కూడా ఇవాళ మనకి అవకాశాన్ని కల్పించారు. ఇవాళ పండగ సార్థకత అయిందని నేను భావిస్తున్నాను. ఏదో ఇంట్లో అర్థం చేసుకొని తిన్నాం ఇంకోటి తిన్నాం కాకుండా ఒక అద్భుతమైన పండుగ దేవుడికి దగ్గరగా. అందుకని ఎవరు మనందరం రామదాసులు, అంతకంటే ముందు దాసు ఎవరండి? ఆంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి. బంటు రీతి కొలు విజయవయ్య స్వామి అన్న నాకేం అక్కర్లేదు, నీ బంటుగా నేను ఉంటే చాలు అనేటటువంటి వాడు మన అటువంటి మహత్తరమైనటువంటి. నేను అనుకుంటా ఇవన్నీ కూడా మునివాటికలు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అద్భుతంగా పూజా పునస్కారాలు తపస్సులు జరిగి జీవితాలన్నీ ఆధ్యాత్మికత కోసం దారపోసిన మునులు తపస్సు చేసిన నేలలు కాబట్టే ఇక్కడ ఇగో ఈ రకమైనటువంటి దేవాలయాలు, ఈ ఆధ్యాత్మిక చింతన, ఇగో ఈ విఘ్నేశ్వరుడు కానీ స్వామివారు కానీ ఇదిగో ఈ కోదండం మన కోసం తరలి రావటం కానీ జరిగిందని అనుకుంటాను. కాబట్టి రేపు మనం ఎప్పుడైనా, మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా అయోధ్య సందర్శనం చేసి ఇగో ఈ కోదండాన్ని చూసి ఇది కదా మా తెలుగు వాడి స్థాపించిన కోదండం, మనది కదా ఈ ఆస్తి, ఇది కదా మన ఆధ్యాత్మిక చింతన అని అనుకునేటటువంటి. ఎందుకంటే విశ్వ సత్యనారాయణ చెప్పారు, మన భద్రాచల రాముడు ఎవరంటే తెలుగు రాముడు పొమ్మన్నాడు. అటువంటి సందర్భంలో మనందరికీ గర్వకారణంగా గుండెలు ఉప్పొంగేలా ఈ ధనస్సు అక్కడ ప్రతిష్ఠించబడుతుంది. మనందరం కూడా గర్వించేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఇది జరుగుతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మకర సంక్రమణ శుభాకాంక్షలు. అట్లాగే రాముని విల్లు చూసిన మీ కళ్ళు పవిత్రమైపోయాయి, మన జీవితాలు పవిత్రమైపోయాయి. నమస్కారం. ఈ కోదండాన్ని ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇప్పుడు ఇక్కడ అరణ్యకాండంలోని 66వ సర్గము 5వ పద్యము పాడబోతున్నాను. యది దుఃఖం ఇదం ప్రాప్తం కాకుత్సన సహిష్యసే ప్రాకృతశ్చ అల్ప సత్యశ్చ ఇతరః కః సహిష్యసే. ఇది ఎప్పుడైతే రావణాసుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్తారో, సీతాదేవి పతి అయిన రాముడు బాధలో ఉన్నప్పుడు లక్ష్మణుడు రాముడిని ఓదార్చడానికి అంటారు, యది దుఃఖం ఇదం ప్రాప్తం, దుఃఖం కలిగినప్పుడు కాకుత్స నసహిష్యసే, మీలాంటి వీరుడు శూరుడు కాకుత్స ఉంటూ తిరుగుడే సహించలేకపోతుంటే, ప్రాకృతశ్చ అల్ప సత్యశ్చ, మలాంటి సామాన్యమైన అల్ప ప్రజలు ఇతరః కః సహిష్యసే, ఎట్లా సహించగలుగుతారు? కిష్కింధకాండ 6వ సర్గం 22వ పద్యం. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఎప్పుడైతే రావణాసురు అపహరించుకొని వెళ్ళి రాముడు మరియు లక్ష్మణుడు సీతా అన్వేషణ కోసం వెళ్తారో, వానరులు కలిసి సుగ్రీవుడు చెప్తారు, మేము కొండ మీద కూర్చున్నప్పుడు ఒక రాక్షసుడు ఒక స్త్రీని వాయు ద్వారా తీసుకెళ్ళడం నేను చూశాను. ఆవిడ మమ్మల్ని చూసి ఆవిడ ఆభరణాలన్నింటినీ ఒక మూటలో కత్తి విసిరేసింది. ఆ ఆభరణాలు మీ ధర్మపత్నిమైనా కాదా అని చూడమన్నాడు సుగ్రీవుడు రాముడిని. అవి చూడగానే రాముడి కళ్ళలో ఆ నీళ్లు వచ్చి అప్పుడు అంటారు, ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్. లక్ష్మణ, ఈ ఆభరణాలు చూసి మీ వదినవా కాదా చెప్పు అయ్యా, నేను చూడలేకపోతున్నాను. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే. లక్ష్మణుడు అంటారు, నాకు ఆవిడ కుండలాలు ఎట్లా ఉంటాయో తెలియదు, ఆవిడ కేయూరాలు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు. నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందన. ఆవిడ నూపురాలు ఎట్లా ఉంటాయో మాత్రమే నాకు తెలుసు, ఎందుకంటే ఆవిడ రోజు నేను పాదాభివందనం చేస్తాను కాబట్టి అవి మాత్రమే తెలుసు. ధన్యవాదాలు. స్కందసాయి అభిలాషి వశిష్ఠ ఇంకా కొంతమంది పిల్లలు మస్కట్ నుంచి యుఎస్ నుంచి కూడా మా పోటీలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ తెలిసి ఉంటే నిజంగా చాలా ఆనందపడేవాళ్ళు. అవకాశం అమలాపురం నుంచి కొంతమంది చాలా మంది పిల్లలు పాల్గొన్నారు. అయితే మనకి ఎక్కువ సమయం లేదు. ఒక చిన్న విషయం చెప్పి నేను చల్లా శ్రీనివాస శాస్త్రి గారిని, ఆలయ కమిటీ వారిని, అలానే
కొల్లూరు వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను. మీరు చూస్తున్నటువంటి ఈ బుక్ 8 ఏళ్ల కృషి. ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, చాలా మంది చాలా మంచి విషయాలు మనకి చెప్పారు రామాయణంలో ఉన్నవి. 2000 ప్రశ్నలతోటి ప్రతి కాండలోని ప్రతి సందర్భాన్ని కూడా మామూలుగా అర్థమయ్యేటువంటి తెలుగు భాషలో మనందరికీ కూడా గురువుగారు తీసుకొచ్చారు. అవకాశం ఉన్న వాళ్ళు చదవండి. బుక్ ఇక్కడ గుడిలో ఉంది. లేని వాళ్ళు బుక్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు నేను సార్కి అడ్రస్ చెప్తాను, సార్కి నేను విషయం అంతా చెప్తాను. కావాలనుకున్న వాళ్ళు చెప్పండి, బుక్ దొరుకుతుంది. మార్కెట్లో కూడా ఉంది. ఇక్కడ శ్రీ శివశంకరి బుక్ స్టాప్ అని ఒకటి ఉంది, శ్రీనివాస సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో గణేష్ టెంపుల్ దగ్గర. వారి దగ్గర కూడా పెట్టాను నేను బుక్స్. కావాలనుకున్న కొనండి. ఒకసారి రామసేన బృందం గారిని, నవీన్, తిలక్, రఘుశ్రీ ఒకసారి వేదిక మీద రండి. చిరు సత్కారం అండి కొల్లూరు వెంకటేశ్వరరావు గారికి. మాకు ఈ అవకాశం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, సందర్భం దొరకలేదు. ఇది మంచి సందర్భము. శ్రీనివాస శాస్త్రి గారు ఈ సత్కారం అయిన తర్వాత చిన్న మనవండి, 8 o'clock కల్లా సరూర్నర్లో ఇంకో టెంపుల్లో ఉండాలి. సో మనకి దయచేసి అందరూ కూడా ప్రదక్షిణ చేసుకొని, దయచేసి విల్లును ముట్టుకోకుండా దూరం నుంచి ఇలా ప్రదక్షిణ చేసుకోండి. ఆ తర్వాత ఫోటో దిగాలనుకున్న వాళ్ళు దిగండి, కానీ దయచేసి ఎవరు కూడా విల్లును ముట్టుకోకండి. ఆయన ఒకటే అన్నారు, వంశీ గారిని తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు, ప్రతి ఒక్కరు వచ్చి ఇది బంగారమా వెండ అని చెప్పి చక్కగా నిమ్ముతున్నారండి. దాంతో పవిత్రత పోతుందేమో ఒక భయం. రెండోది అది కాస్త ఎక్కడ పుట్టుకోమంటుందో ఏం, మళ్ళా ఎక్కడ పరిగెత్తాలి, ప్రతి చోటకే వెళ్తున్నాను, అందరినీ ఒకటే కోరుతున్నానండి అన్నారు. తప్పకుండా సార్ మేము ఆ ఏర్పాటు మేము చేసుకుంటాము. మేము సాధ్యంత వరకు ఎవరిని టచ్ చేయకుండా చూస్తాము. కాకపోతే భక్తి ఒక్కసారి అంత పెద్ద విలువను చూసి రామమయంతో భక్తితోటి వెళ్ళి మాకు ఇంతటి అవకాశాన్ని కలిగించిన ఆలయ కమిటీ వారికి, ముఖ్యంగా నారాయణ గారికి చాలా చాలా ధన్యవాదాలు. राम लक्ष्मण जान की जय बोलो।